ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఈ గురువుగారికి చూపించుకున్న ఒక మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎన్నో రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. నా ముందు ఒక కోరిక ఉంచావు. అదంతా కూడా నాకు తెలుసు తల్లి. ఇప్పుడు ఆ కోరిక తీరే ఆఖరి క్షణం వచ్చేసిందమ్మా. నీకు ఆఖరి ఛాన్స్ అని కూడా అనుకోవచ్చు. శ్రద్ధగా విను. నీ బాబా చెప్పేది వింటే నీకు అన్నీ అర్థమవుతాయి తల్లి. దేనికైనా సరే నువ్వు ఆశపడ్డవన్నీ నెరవేరాలి అంటే కాలం కూడా కలిసి రావాలి తల్లి. ఆ కాలం కలిసొచ్చేంత వరకు కొంచెం ఓపిక కూడా పట్టాలి. అలా కాకుండా ప్రతిదీ జరిగిపోవాలి అని ఇప్పుడే అనుకుంటే కాదు కదా. జరగవలసిన సమయానికి తప్పకుండా జరుగుతుంది తల్లి. చుట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పువ్వుగా మారటానికి కొంచెం సమయం పడుతుంది అనే సంగతి నీకు కూడా తెలుసు కదా తల్లి. ఆ సమయం కోసం నువ్వు వేచి ఉంటేనే అందమైన సుగంధాలు వెదజల్లి ఆ పుష్పం నీకు లభిస్తుంది. నువ్వు కంగారు పడి ఎన్ని బిందులు నీళ్లు పోసినా సరే కోరుకున్న పుష్పం లభ్యం కాదు. కొన్ని కార్యాలు నెరవేరాలి అంటే కొంతకాలం నిరీక్షించాలి తల్లి. కాలం కలిసొచ్చే వరకు ఆగాలి, ఓర్పుతో వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయి. వసంతం కోసం, వర్షం కోసం చెట్లు నిరీక్షించవు, ప్రార్థించవు, ప్రాధేయపడవు. కాలం అనుకూలంతోనే చెట్లు చిగురిస్తాయి తల్లి. అలాగే నువ్వు చేయవలసిన పని శ్రద్ధాభక్తులతో చేయాలి. ఫలితం కోసం ఎదురు చూడకూడదు. అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకూడదు. నేడు జరగనిది రేపు జరుగుతుంది అనే ఆశతో ముందుకు సాగాలి తప్పితే ఇప్పుడు జరగలేదే అని నిరాశ చెందకూడదు తల్లి. రామాయణంలో శబరి శ్రీరాముని దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది. రాముని యొక్క అరణ్యవాసం ఆమె పాలిట వరం అయ్యింది తల్లి. ఆమె నిరీక్షణ కూడా ఫలించింది. ఆమె వాకిట్లో రాముని యొక్క దర్శనం కలిగింది. ఆయనకి ఆతిథ్యం ఇచ్చే ధన్యురాలు అయ్యింది శబరి. శబరిగా చరిత్రలో నిలిచిపోయింది అంటే కేవలం శ్రీరాముని యొక్క అరణ్యవాసమే కదా తల్లి కారణం. కాబట్టి అంతవరకు కూడా కాలం కలిసి రానప్పుడు ఎదురు చూస్తూనే ఉంది శబరి. అలాగే కొందరు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహలతో కృంగిపోతూ ఉంటారు. పరిస్థితుల్లో మనిషి ఆశించవలసింది ఆశావాదాన్ని. ఆ ఆశలనే కొంచెం పెంచుకోవాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి తప్పితే నిరాశ చెందకూడదు. జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు. లంకలో సీతను ఎతుకుతూ వాయునందుడు ఎంతో విసుగు చెందాడు. దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. అంతలోనే సీతమ్మ తల్లి తన కంటపడిందనే ఆశ ఆయన గుండెల్లో సిగురించింది. తిరిగి ఆయన ప్రయత్నాలు ఆయన కొనసాగించారు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు హనుమంతుడు తల్లి. అందుకేనమ్మా మనసులో ఎల్లప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు నిలుపుకోవాలి. అవే మనిషికి విజయానికి తీరాన్ని చేకూరుస్తాయి. తల్లి, కాలం కలిసి రానప్పుడు, సంకట పరిస్థితులు ఒక్కటిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయకుండా కొందరు నిందలు మోపుతూ ఉంటారు. అలా నువ్వు ఎప్పుడూ చేయకూడదమ్మా. నిజానికి నీ ఘనత నీ పనులను బట్టే ఉంటుంది. నీ పరిస్థితులకి కొంత నీ మౌనం కారణం అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. సమయాలలో సానుకూల ధోరణి, ఆశ, దృక్పథం నీ ఆలోచనలతో మార్చుకుంటే నీ జీవితమే అద్భుతంగా మారిపోతుంది తల్లి. మూడివారిన వృక్షం ఎల్లప్పుడూ కూడా అలాగే ఉండదు కదా తల్లి. కొంతకాలం తర్వాత చిగురిస్తుంది, పుష్పిస్తుంది, తర్వాత ఫలాలను ఇస్తుంది. అలాగే మనిషి కూడా ఆశను అంబరాన్నిగా చేసుకుని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుంది అనే నమ్మకంతో ముందుకు సాగాలి. కానీ ఎప్పుడూ కూడా నిరాశ మాత్రం అస్సలు చెందకూడదు తల్లి. నిజానికి కాలం ఎప్పుడూ కూడా మనిషికి ఆశాకిరణమే బిడ్డ. తీయని ఆశలను మనసులో పుట్టిస్తూ ఉంటుంది. చిగురించే ఆశలతో బ్రతకాలి అని బోధిస్తూ ఉంటుంది.
మంచి కాలం వస్తుంది అని భరోసా ఇస్తూ ఉంటుంది. అందుకే కాలానికి అనుకూలంగా బ్రతకాలి అని భగవంతుడు చెబుతూ ఉంటాడమ్మా. అందుకే తల్లి కాలాన్ని భగవంతుడు స్వరూపంగా చెబుతూ ఉంటారు. కాలం భగవంతుడు మనకి కావలసినవన్నీ కూడా సమకూరుస్తారు తల్లి. నిజానికి ఏదైనా సరే బాగా కష్టపడితే అది మనకి దక్కుతుంది. ఇది అక్షరాల నిజం తల్లి. భగవంతుడు నీ యొక్క కృషిని బట్టి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది తప్పకుండా ప్రసాదిస్తాడు. ప్రతి మనిషి కూడా భగవంతునితో అనుసంధానం ఏర్పరచుకోవాలి అనేది. కష్టం రాగానే భగవంతుణ్ణి నిందించకూడదు. నిరంతరం సాధనతో సాధిస్తే విజయం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు తల్లి. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నిరాశ చెందుతావో ఆ నిరాశ అనేది ఎక్కువైపోయి ఎక్కువ బాధను చేకూరుస్తుంది. నీ మనసులో బాధ మరింత పెరిగి అమితమైన దిగులుగా మారిపోతుంది. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్నటిది వేరొకరిది అని గుర్తుంచుకో తల్లి. నేడు నీదిగా అయ్యింది, రేపు వేరొకరిది కావచ్చు. అలాగే ఈరోజు కష్టం నీదయ్యింది, రేపు సంతోషం నీదవుతుంది. కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజం తల్లి. కాబట్టి ప్రకృతికి సహజంగా ఉన్న దాని గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. తప్పకుండా నీకైనా మంచి కాలం వస్తుంది అని నువ్వు గుర్తుంచుకో తల్లి. దేవుడి పట్ల నమ్మకాన్ని ఉంచి ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఉంటే, తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడగలిగితే, వారిలో ఉన్న చెడు లక్షణాలని పట్టించుకోకుండా ఉంటే, నువ్వు మంచిగా ఉన్నావా లేదా అని నీకు నువ్వు మాత్రమే చూసుకోవాలి. నువ్వు నిజాయితీగా సన్మార్గంలో నడిస్తే నీకు విజయం రాక మరేమొస్తుంది చెప్పు తల్లి. బిడ్డా, సాయి అనే నామం అమృత సాగరం అని నువ్వు నమ్ముతావు కదా. బాబా నామస్మరణ చేస్తే నాకు తప్పకుండా మంచి జరుగుతుంది అని నమ్మే నువ్వు ఈ యొక్క మాటలన్నీ కూడా నీ మనసులో నింపుకో తల్లి. భగవంతుని యొక్క నామస్మరణం పాపాల కొండని కూడా చిత్తు చిత్తుగా పొడిలా చేస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క నామస్మరణ స్మరిస్తూ ఉన్నమ్మా. నీకున్న సమస్యలన్నీ కూడా తొలగించుకో. భగవంతుడు నీకు అండగా ఉంటాడు. నీ సాయి తండ్రి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.